యూరియా అవైలబిలిటీ 4% ఎక్కువ ఉంది రాష్ట్రం కంటే. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇది. ఇక్కడ మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఈ సంవత్సరం యూరియా సమస్యలు ఉంటాయి. గవర్నమెంట్ ఎంత ఇవ్వాలో అంత తీసుకొస్తాం. ఓసారి అందుకని ఎవరికి ఎంత అవసరమో అంతే ఇస్తాం. ప్రకృతి సేద్యానికి కూడా ముందుకు పోతున్నాం. ఇది కూడా మీలో ఒక చైతన్యం రావాలి. ఒకప్పుడు యూరియా వేసేవాళ్ళం కాదు. ఎక్కువ యూరియా వేస్తే, ఎక్కువ క్రిమిసంహారక మందులు కొడితే అది ఆరోగ్యానికి కూడా అనర్థం. రెండోది, ఇది వాడితే డబ్బులు కూడా రావు. ఇప్పుడు అంతా కూడా తెలివైన వాళ్ళ టెక్నాలజీ వచ్చేసింది, టెస్ట్ చేసుకుంటున్నారు. మనం ఏది పండించినా అందులో ఉండే విలువలన్నీ చూసి యూరియా లేకుంటే కెమికల్ ఫెర్టిలైజర్స్ ఎక్కువ వేస్తే రేట్లు కూడా తగ్గించేసే పరిస్థితి వచ్చారు. కొన్ని దేశాలు రిజెక్ట్ చేస్తున్నారు. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతానికైతే బాగా చేశారు. గట్టిగా చప్పట్లు కొట్టి పోయిన సంవత్సరం బాగా అందించారు. మనస్ఫూర్తిగా అభినందనలు. చెప్పు, నువ్వు కూడా చెప్పు. నమస్తే సార్. ఈ సంవత్సరము గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రికమెండెడ్ డోస్ని మనము ఒక కార్డు ద్వారా వారికి ఫస్ట్ డోస్ ఎంత వేయాలి, సెకండ్ డోస్ ఎంత వేయాలి, థర్డ్ డోస్ ఎంత వేయాలి అనేటువంటి దాన్ని ఒక కార్డులో వాళ్ళకి రాసి మనం పంపించడం ద్వారా ప్యానిక్ సేల్ అనేటువంటి తగ్గింది సార్. రెండవది, తుని నియోజకవర్గంలో 25% అంతకుముందు వాడేదానికన్నా తగ్గింది సార్. 25% తగ్గింది. అందరు కూడా ప్రతి ఒక్కరికి కూడా అందించగలిగాం సార్. ఎక్కడ కూడా ఒక ప్రాబ్లం లేకుండా చేయగలిగాం సార్ తమ యొక్క ఆదేశాల మేరకు. గట్టిగా అభినందిస్తున్నా. ఈ రెండు చేస్తున్నారు. ఇదే సరైన మార్గం. టెక్నాలజీ వచ్చింది, అందరికీ ఎప్పటికప్పుడు అర్థమవుతుంది. నేను ఏ యాంగిల్ పోతున్నానంటే అగ్రి టెక్ అని ఒకటి పెట్టాం. టెక్నాలజీని అనుసంధానం చేస్తున్నాం. మీకు మనిషికి ఎట్లయితే డిజిటల్లో హెల్త్ రికార్డ్ తీసుకొచ్చానో, మీ పొలానికి కూడా సెటిలైట్ ద్వారా సాయిల్ హెల్త్ రికార్డు కూడా తయారు చేస్తా. ఏ పంట వేస్తున్నారో ఆ పంటకు ఎలాంటి విలువలు ఉండాలి, మైక్రో న్యూట్రియంట్స్ ఎట్లుండాలి, ఏం తక్కువ ఉందో అన్నీ కూడా చూసి గైడ్ చేస్తూ ఉంటాం. మనందరం కొంతమంది రాంగ్ నోషన్లో ఉంటాం. ఒకప్పుడు మీరు చూశారు, మన పొలం ఏదైనా కానీ క్రిమి సంహారక మందు పెట్టాలని కొట్టాలంటే మనకు తెలిసేది కాదు. ఎవరో చెప్పేవాడు ఆ షాప్ వాళ్ళు చెప్తే 5 సార్లు కొట్టేవాళ్ళం. కడాన మొత్తం క్రిమి సంహారక మందు మయమైపోయేది. ఇప్పుడు నేను ఒక టెక్నాలజీ ఉపయోగించి సెటిలైట్ ద్వారా ఏ పొలంలో ఎక్కడ పెస్ట్ ఉందో చూస్తాం. అక్కడి నుంచి డ్రోన్ పంపించి ఎక్కడ ఇవి ఉంటాయో క్రిమి సంహారకం ఉంటుందో అక్కడే కొడతాం. అదర్వైజ్ అక్కడ కొట్టాల్సిన అవసరం లేదు. పొలం అంతా కొట్టాల్సిన పని లేదు. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు వస్తున్నాం. మీరు చేసుకుంటే చాలా ఫలితం వస్తుంది. గట్టిగా చప్పట్లు కూడా అభినందించండి. ఒక బాధ్యతతో పనిచేస్తున్నారు. థ్యాంక్ యూ మా. ఇసుక ఇక్కడ 75% వచ్చింది. 3.82% రాష్ట్ర